హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సాటర్డే అండి. ఈరోజు స్నానం లేట్గానే చేశాను, పూజలు ఏం లేవని. ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. పిల్లలు స్కూల్ హాలిడేస్ కదా, మా అమ్మాయి అయితే ఆన్లైన్ క్లాసులు వింటుందన్నమాట. మా అబ్బాయి అక్కడ చదువుతున్నాడు. మా టిఫిన్లు అయితే అయిపోయాయండి. నేను ఇంక ఇప్పుడే స్నానం చేసి టిఫిన్ చేశాను. పిల్లల టిఫిన్ మార్నింగే అయిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయని తొందరగా ఇంకా టిఫిన్ చేసి పెట్టేశాను. అతనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇవ్వండి, ఏమైతే ఇక్కడ ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఈరోజు ఇల్లు గుమ్మాలు అన్ని తడిగుడ్లు పెట్టుకొని అన్ని చేసినప్పటికీ టైం అయిందండి బాబు. బట్టలన్నీ మిషన్లో వేసుకొని బాత్రూమ్స్ క్లీన్ చేసుకొని అబ్బో. ఈరోజు అయితే రొట్టె పెట్టానండి, మినప రొట్టి. చాలా కొంచెం వేడివేడి టీ పెట్టుకొని తాగేయాలి. ఎందుకు ఇది జరుపుతున్నావు పళ్ళు? క్లాసులు వినడానికి ఎన్ని నొప్పులు పడుతున్నారంటే అన్ని నొప్పులు పడుతున్నారు. ఇప్పుడైతే అన్నం ఎసరు పెట్టేయాలి. ఒక పక్క దొండకాయలు అయితే ఉన్నాయి, దొండకాయలు కోసి దొండకాయలు కట్ చేసి ఇంకా కర్రీ చేయాలి. ఒక పక్క అయితే టీ పెడుతున్నానండి తాగటానికి. ఈ పనులన్నీ చేసేటప్పటికి చాలా నీరసం వచ్చేసిందండి బాబు. పక్క అయితే పాలు పెట్టేస్తాను, మరుగుతాయి. టిఫిన్ అయ్యాక ఎన్ని గిన్నెలు పడ్డాయండి. గిన్నెలన్నీ క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసి ఇంకా పిల్లల స్నానాలు అయ్యాయి. స్నానాలు అయినాక టిఫిన్లు అయితే చేస్తాను. అతనికి ఈరోజు లంచ్ లేదండి, లంచ్కి వస్తాను అన్నారు ఇంటికి. లంచ్ పెట్టలేదన్నమాట. దొండకాయ ఫ్రై చేసి చారో పప్పు పెట్టాలి. నిన్న పప్పే తిన్నాము, మళ్ళీ పప్పు పెడితే ఎంతైనా తినేస్తారు, పర్వాలేదు. వద్దంటారు పప్పు మా ఇంట్లోని. రోజు పెట్టినా తింటానంటారు. ఆ వరుసనే తలకాయ పోటు. ఆడేమో ఈ దొండకాయ తిండి వాడికి ఏం వండలేమో మరి. రాత్రి అయితే బీభత్సమైన వర్షం పడిందండి మాకు. చాలా అంటే చాలా వర్షం పడింది. చాలా చల్లగా ఉంది కూడా వాతావరణం. కానీ ఇంట్లో మాత్రం ఉబ్బదేస్తుంది బాగా. కొంచెం టీ తాగేసి అన్నం ఎసరు పెట్టేసి ఇంకా అతనికి బ్రౌన్ రైస్ పెట్టేస్తాను. ఇంక దొండకాయలు కోసేస్తాను అన్నం అయ్యేలోపు. ఆ దొండకాయలు కోయటానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. మీరు అలా చూస్తూ నాకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అన్నం వార్చేసానండి, అన్నం అయిపోయింది. దొండకాయలు కోసి ఇంకా తాలింపు పెట్టాలి. దొండకాయలు కోయడానికి అయితే నేను కత్తిపేట వేసానండి. ఏమోలో ఉన్నది ఎతికాను అనమాట. ఇదిగోండి పట్లో కోసేవాళ్ళం. మీలో ఎంతమందికి అలవాటు ఉంది? నాకైతే బాగా అలవాటు. తర్వాత పెళ్ళయ్యాక ఇంకా చాకు అలవాటు అయిపోయింది అనమాట. ఈ దొండకాయలకు మాత్రం చాకుతో పోయిందని, ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. మా ఊడు అయితే తెగ చదివేస్తున్నాడు ఈరోజు. చదువుతున్నాడు ఈరోజు, 1/2 నుంచి చదువుతున్నాడు, పర్లేదు. దొండకాయ కూర అయిపోతే చారు పెట్టాలా లేకపోతే పప్పు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. టైం అయితే ఎంత అయిందో చూడాలి. ఇవైతే పండిపోయింది. కత్తిపెట్టతో కోసాను కాబట్టి ఫటాఫట్ దడ అయిపోయి. అదే చాకుతో అయితే నా వల్ల కాదు, ఇంకా అంత సన్నగా రావు, బండగా వస్తాయి. ఇంకా ఇవి పోపు పెట్టేస్తే అయిపోతాయి. క్లీన్ చేయాలి ఒకసారి. ఈ బట్టలు అయితే ఐరన్కి ఇవ్వాలండి. బ్యాగ్తో బట్టలు 4 రోజుల నుంచి ఇలాగే ఉంచేసాను. వారికి దొండకాయ ఫ్రై
కనుక కూరగాయలు ఏం లేవు. ఆ బట్టలు ఉన్నాయండి, ఇంకా మడత పెట్టడానికి ఎన్ని బట్టలు ఉన్నాయి, 3 రోజుల నుంచి మడత పెట్టలేదు. అదే అలాగే కూర్చోవద్దు అని చెప్తున్నాను నీకు. అలా కూర్చుంటేనే అర్థమైందా? అదే ఇవ్వండి, ఇక్కడ క్లాసులు అయితే వింటుంది, ఇంకా క్లాసులు అవుతున్నాయి అన్నమాట. ఒకసారి మంచం మీద కూర్చుంటుంది, ఒకసారి కిందన, ఒకసారి ఆ మూల ఈ మూల కూర్చుంటుంది. చదివేది తక్కువ, నొప్పులు పడేది ఎక్కువ. తొందరగా తాలింపు పెట్టేయాలి. కర్రీ 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 పాలు తీసి పక్కన పెట్టాలి, లేదంటే పాలు కానీ తుల్లింది అనుకోండి ఆయిల్ ఇరిగిపోతాయి పాలు. ఫ్యాన్ గాలి దగ్గర పెట్టద్దు. మా ఫ్రెండ్ అయితే మామిడికాయ ఇచ్చిందండి, ఎంత స్మెల్ వస్తుందో, భలే ఉంది స్మెల్, సూపర్ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ మామిడికాయలు స్మెల్ అసలు వచ్చేవి కాదు, ఇప్పుడైతే స్మెల్ వస్తుంది మామిడికాయ. అప్పుడు మా చిన్నప్పుడు మామిడికాయలు ఎలా తినేటప్పుడు స్మెల్ వస్తుందో అలాగ వస్తుంది అనమాట. అలా ముక్కు దగ్గర పెట్టుకుని వండుకోవాలనిపిస్తుంది. ఇప్పుడైతే మామిడికాయ పప్పు వండుతున్నాను అనమాట. నాకు గుర్తులేదు తను ఇచ్చినట్టు. తను మామిడికాయను గోరింటాకు ఇచ్చింది, నాకు గోరింటాకు అంటే ఇష్టము, పిచ్చి అనమాట. లక్ష్మి, నా వీడియోగా నువ్వు చూసినట్టయితే చాలా 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 థ్యాంక్స్ నీకు, ఓకేనా? ఈ మామిడికాయ కూడా చాలా బాగుంది. మామిడికాయ పప్పు చేస్తున్నాను. పప్పు మామిడికాయ అండి, మామిడికాయ టెంకుతో సహా వేసేసాను అనమాట. ఇదే దొండకాయ ఫ్రై అయిపోయింది, ఇంకా 1 అయిపోయింది. అతను వచ్చేస్తారు, తాలింపు పెట్టేస్తే ఇంక 1 అయిపోయినట్టు అనమాట. పిల్లలిద్దరూ ఫోన్లో చూసుకుంటున్నారు. ఇంతవరకు చదివారు కదా, హాఫ్ అన్ అవర్ ఫోన్ ఇచ్చాను అంతే, చదివారు కదా అనేసి. రాదు హోదా ఇద్దరిది. ఏంటి నాన్న? అబ్బా, నేను చూస్తే చదువుకోవాలి, యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకా ఓసపోద్ది. అర్థమైంది. ఇప్పుడు వరకు ఫోన్ చూసుకొని, నువ్వెప్పుడు ఫోన్ పెట్టావు తెలుసా? బుక్స్ పెట్టావో తెలుసా? చదివాను అంటున్నావు. ఇప్పుడు టైం ఎంత అయింది? హాఫ్ అన్ అవర్ అయింది ఫోన్ తీసుకొని. వచ్చారండి, లంచ్ అయితే అయిపోతుంది మాది. లంచ్కి అయితే వచ్చారు. మా బుడంకాయ ఇక్కడికి కూర్చున్నాను అనమాట. దొండి పప్పు, పప్పులకి పప్పు, దొండకాయ ఫ్రై, ఇంకా మజ్జిగ మిరపకాయ, పెరుగు లాస్ట్ టచ్ పెరుగు అన్నమాట. అదేంటది, అది ఎందుకు, అది అవసరం లేదు, సరిగ్గా తిను. ఇంకా లంచ్ అయ్యాకైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఏంటండి చూడండి, ఒక 3 మంకీలను చూపిస్తాను. చూడండి ఎలా పడుకున్నాయా 3 మంకీలు. 3 మంకీలు లైన్గా వరుసగా పడుకున్నాయి అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ అయితే వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. నేనైతే కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. మార్నింగ్ లెగిసిన నుంచి నాకైతే రెస్టే లేదనమాట. కొంతసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ షూట్ చేస్తాను, చూస్తుండండి మీరైతే. ఇప్పుడు టైం అయితే 4:30 అయిందండి. అతనైతే భోజనం చేసి కొంతసేపు పడుకొని ఇంకా అతను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. మేము ఇంకా అతని పక్కనే, ఇంకా పిల్లల పక్కన నేను ఇంకా అలా చేరబడ్డాము. నేనైతే చేరబడ్డాను కానీ నాకు నిద్ర రాలేదనమాట. అటు దొరలి ఇటు దొరలి ఇటు దొరలి అటు దొరలేటప్పటికి ఇంకా 4:30 అయిపోయిందనమాట. నాకు చాలా అంటే చాలా పని ఉంది ఇప్పుడు. బయట బట్టలు తీసేవి అన్నీ మడతలు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కుర్చీలో చాలా బట్టలు 3 డేస్ నుంచి ఇంకా ఫోల్డ్ చేయకూడదని ఆ కుర్చీలో పెట్టేసి ఉంచేసాను ఆ మూలకి. ఇప్పుడైతే ఆ బట్టలన్నీ మడత పెట్టుకోవాలన్నమాట. నాకేంటో కానీ పప్పు తింటే పడదండి బాబు అస్సలు. ఏదో రకంగా ఉబ్బరంగా కడుపంతా గుండెల్లో ఏదో పట్టేసేటట్టు ఉంటుంది అనమాట. కానీ తినాలని కోరిక, తినాలంటే ఇష్టం అనమాట. పప్పు అంటే చాలా ఇష్టం, పిల్లలకి ఇష్టమే, నాకు ఇష్టమే అనమాట. ఇదిగోండి బట్టలు అయితే ఇప్పుడు ఇవన్నీ తీసేయాలి. మొత్తం బెడ్షీట్లు, కర్టన్స్ అన్నీ. కర్టన్స్ ఇంకా తీయలేదు, కర్టన్స్ తీసి కర్టన్స్ వేసేస్తే మేము మళ్ళీ ఇప్పుడైతే వేయాలన్నమాట కర్టన్స్. మా వాడికైతే జొన్నలు ఇచ్చి పంపించాను పిండి గిన్నెకి ఆడించమని.
మా భోజనాలు అయితే అయిపోయాయండి. భోజనాలు అంటే ఏం లేదు, రైస్ ఒకటి పెట్టేశాను. మార్నింగ్ అయితే చట్నీ ఉంటే అతనికైతే ఊతప్పం వేసి ఇచ్చేసాను. ఇంకా టైం అయితే 9 అవుతుందండి. రేపు సండే కదా, అక్కడ సౌండ్స్ అయితే థియేటర్లో ఉన్న సౌండ్స్ అయితే పెట్టుకొని ముగ్గురు చూస్తున్నారనమాట. నాకైతే హెడేక్ వస్తుంది అలాంటి సౌండ్లకి. నేనైతే అక్కడ అస్సలు ఆ దరిదాపుల్లో ఉండను, ఆ ఏరియాలో ఎక్కడ కూడా. నాకు ఆ సౌండ్స్ అంటే నాకు చాలా ఇరిటేషన్ అనమాట. ఇంకా మా భోజనాలు అయిపోయాయి కాబట్టి ఇంకా ఇక్కడితో వ్లాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను అనమాట, ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. రేపు హ్యాపీ సండే కదా, మళ్ళీ రేపు సండేతో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ.